హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో మనకి మొత్తానికి ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో నోటిఫికేషన్ అనేది అయితే గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో నోటిఫికేషన్ వస్తుంది. సో మనకి ఇంకా ఇప్పటి నుంచి సో ఈరోజు 27th. సో 27th, సో ఈ మంత్ ఒక 5 days, నెక్స్ట్ మంత్ ఒక 7 days, సో ఆల్మోస్ట్ ఒక 10 days. సో ఒక 10 days మనకైతే నోటిఫికేషన్ రావడానికి 10 days అయితే టైం ఉంది. ఇప్పుడు ఈ 10 days లో మనం మీరు కానీ నేను కానీ ఏదైనా ఒక చదవని సబ్జెక్ట్ ఏదైనా ఉంటే సో ముందు దాన్ని చదవాలి. సో చదవండి ఒకసారి చదివేసి పెట్టేసుకున్నాము అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి రివిజన్ కి యూజ్ అవుతుంది. ఆల్రెడీ చదివేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో రివిజన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరైతే ఇంకా చదవలేదో, ఇంకా సిలబస్ పెండింగ్ ఉందో వాళ్ళు ఈ 10 days లోపల సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత రివిజన్ చేస్తూ టెస్ట్లు అనేవి రాస్తూ ఉంటే ఎగ్జామ్కి వెళ్ళడానికి కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో మనం ప్రిపేర్ అయ్యాము, మన అంటే అటెంప్ట్ చేయడానికి అన్ని నేర్చుకున్నాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మనం ఏదైతే బ్యాలెన్స్ గా ఉంటుందో అది అలాగే అది మన మనసులో ఉండిపోతుంది అనమాట. ఎగ్జామ్ ని మనం పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయలేం, ఆ బ్యాలెన్స్ అనేది మన మనసులో ఉంటే. సో మీరు ఆ బ్యాలెన్స్ అనేది మీ మనసులో లేకుండా చూసుకోండి. సో వీలైనంత వరకు నేను మొత్తం చదివేశాను అన్న ఫీలింగ్ లో ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు పాలిటీ అనేది స్టార్ట్ చేశానని చెప్పాను కదా. యాక్చువల్ గా నేను టెక్స్ట్ బుక్ లో చదవడం స్టార్ట్ చేశాను అనమాట. దాని తర్వాత నేను చెప్పాను కదా శ్రీనిధి ఎక్సలెన్స్ వాళ్ళది పీడిఎఫ్ తీసుకున్నాను అనేసి. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు పీడిఎఫ్ లో కూడా చదివాను అనమాట. సో చదివిన తర్వాత ఆ టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత ఇది చూసిన తర్వాత నాకు సేమ్ పాయింట్సే ఉన్నాయి అనిపించింది. సో అందుకని నేను పీడిఎఫ్ నే కంటిన్యూ చేశాను. సో పీడిఎఫ్ ని నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చదవడం అయితే స్టార్ట్ చేశాను. ఒకసారి నా దగ్గర ఉన్న పీడిఎఫ్ ని అయితే చూపిస్తాను చూడండి. అలాగే నెక్స్ట్ జాగ్రఫీ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. అంటే అది ఈ పాలిటీ అనేది స్టార్ట్ చేసిన ప్రీవియస్ వీడియోలో స్టార్ట్ చేశానని చెప్పాను. సో అది నిన్నటికి మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ జాగ్రఫీ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో జాగ్రఫీలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఏంటిది అనేది ఒకసారి చూద్దాము. సో దానికంటే ముందు నా దగ్గర ఉన్న పీడిఎఫ్ ని ఏదైతే పాలిటీకి నా దగ్గర పీడిఎఫ్ ఉందో అది ఒకసారి చూపిస్తాను మీకు చూడండి. సో ఇది నా దగ్గర ఉన్న పీడిఎఫ్ సేమ్. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ప్రజాస్వామ్యం అంటే ఎందుకు. సో నేనైతే ఈ పీడిఎఫ్ ని ప్రిపేర్ అయ్యాను. టెక్స్ట్ బుక్ లో 2 lessons అయితే ఆల్రెడీ చదివేసిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది అనమాట, అరే ఎక్కడో నేను ఈ లెసన్స్ మళ్ళీ చదివానే అన్నట్టు. అప్పుడు గుర్తొచ్చింది నాకు ఇది పీడిఎఫ్ కూడా ఉంది అనేసి. అప్పుడు మళ్ళీ పీడిఎఫ్ తీసి మళ్ళీ 2 lessons, అంటే ఇందులో ఫస్ట్ లెసన్ ఒకటే చదివాను, తర్వాత మళ్ళీ సెకండ్ లెసన్ మళ్ళీ చదివాను. సో మళ్ళీ చదివి ఇట్లాగా అండర్లైన్ అయితే మళ్ళీ చేసుకున్నాను అనమాట. సో దీన్ని కంటిన్యూ చేసేసాను. సో మొత్తం లెసన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో దాంతో నాకు 9th పాలిటీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ అనమాట. సో పాలిటీ అయిపోయింది కదా, జాగ్రఫీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో జాగ్రఫీలో మనకి మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అంటే మొత్తం 6 అనుకుంటా. జాగ్రఫీలో మొత్తం 6 చాప్టర్స్ అయితే ఉన్నాయి. భారతదేశ పరిమాణానికి, భారతదేశ భౌగోళిక స్వరూపాలు, నెక్స్ట్ నీటి పారుదల, శీతోష్ణ స్థితి, సహజ వృక్ష సంపద మరియు వన్యప్రాణులు, జనాభా. సో మొత్తం 6 టాపిక్స్ అయితే ఉన్నాయి. ఈ 6 టాపిక్స్ కూడా చదవాలి. చాలా కొంచెం హెవీగా అనిపిస్తుంది జాగ్రఫీ, మనం మొత్తం చదవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు చదివాం కాబట్టి ఇలా అండర్లైన్ చేసి నోట్స్ అయితే రాసుకున్నాము. సో ఇదనమాట జాగ్రఫీ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. సో చూడాలి ఎంత టైం పడుతుంది ఏంటి అనేసి. సో ఇది ఆల్రెడీ చదివింది రివిజన్కే కదా, కానీ రివిజన్కి అయినా కూడా మనకి చదువుతుంటే మళ్ళీ కొత్తగానే ఉంది. చదువుతుంటే మళ్ళీ అరే చదువుతుంటే ఇది మనం చదివాము ఎక్కడో చదివాము అనిపిస్తుందే తప్పితే గానీ ఇది మనకొచ్చు అనే ఫీలింగ్ అయితే రావట్లేదు. సో అలా ఉందన్నమాట చదువుతుంటే. సో చూద్దాం ఈరోజు ఎన్ని టాపిక్స్ అవుతాయో చూద్దాం. సో మొత్తానికి జాగ్రఫీ అయితే స్టార్ట్ చేశాను కదా, ఏంటో అది చదువుతున్నంతసేపు నాకైతే గజనీయే గుర్తుకొస్తున్నాడు. ఏందో మళ్ళీ కొత్తగా చదువుతున్నట్టే ఉంది, కొత్త టాపిక్. ఇప్పటికి ఒక 2 times ఏమో చదువుకుంటాను జాగ్రఫీ వరకు మాత్రం, కానీ మళ్ళీ చదువుతుంటే మళ్ళీ కొత్తగానే ఉంది. సో ఇది ఎక్కడో చదివామే, ఎప్పుడో చదివామే అట్లా అనిపిస్తుంది అనమాట. సో ఇది చదివాను నాకు వచ్చు అని మాత్రం అనిపించట్లేదు. సో అలా ఉంది సిచ్యువేషన్. సో ప్రస్తుతానికైతే మా రూమ్ లో ఎస్టర్డే నిన్న ఒక అమ్మాయి బర్త్డే జరిగింది అనమాట. సో కాసేపు ఆ సెలబ్రేషన్స్ చూసి మీరు కూడా కాసేపు రిలాక్స్ అవ్వండి. సో తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం, ఓకేనా. మ్యాగీ ఇది లక్ష్మి, ఇది ఫ్రెష్ కేక్, ఇది కేక్. హ్యాపీ బర్త్డే టు మీ. కూతుంటే పోద్ది, యాడికి పోద్ది, కడుపులోకి పోద్ది ఎక్కువ తింటే యాడికి పోద్ది 21 years. వాయమ్మో, ఓహో మర్చిపోయినా ఇది మ్యాగీ 21 బర్త్డే. 20 కంప్లీట్ అయింది. 21st బర్త్డే అయితే ఇది.
యో 21 సంవత్సరాలు వచ్చినాయి నీకు ఇప్పటితో. వెళ్ళిపోయాడా అయ్యో కానీ అమ్మ నువ్వా పర్లేదు నీ జాబ్ పేరు సెట్ అయిపోతాం. ఆడకు ఎంత సంపాదిస్తున్నారు వాళ్ళు, మనమే సంపాదన ఏం లాగా ఖాళీ సంపాదన ఏం లాగా ఖాళీ ఉంది మనమే మామూలు ఎవరు దయచేసి మీరు అయ్యో అనే లాగు పెట్టాలనే కదా తీస్తున్నామే. హీరో హీరో హీరోయిన్ హీరోయిన్ హీరో హీరో హీరోనే హీరోయిన్ కాదు, హీరోయిన్ లక్షణాలు ఏం లేవు. అమ్మాయి లక్షణాలు ఒక్కటన్నా లే, బాగుపడే లక్షణాలు ఒక్కట్లే, బాగుపడిపోతాం మళ్ళా. వద్దా సాయంత్రం గుడికి పోదాం అక్క, నువ్వు వెళ్ళిపోతా. చూడు ఆడపిల్ల లక్షణాలు లేవన్నా కదా, గుడికి చూడు కట్టి మళ్ళీ పూలు పెట్టి ఎల్లడా శివాలయం గుడికి. అబ్బా మామూలు కళాకారులు లేరమ్మా మా దగ్గర, ఒక్కొక్కరు టాలెంట్ ఆమె కూడా ఎట్టుందో చూడండి. సాయంత్రం తీసుకోండి వీడియో కావాలంటే. వాళ్ళకి మేనేజర్ లాగా ఉన్నా, నేను బుడల మీద దానిలాగే ఉన్నా. నేను మేనేజర్ కాదు, నేనే బుడకల మీద దానిలాగా ఉన్నా. వాళ్ళన్నా మేలు మంచిగా ఉంటారు, మనమే కొండరు గొర్రెలాగా ఉన్నాం నిజంగా. చూడాలామే చూడాలి చెప్పండి ఒక మాట. చూడాలి చూడాలి నిన్నే చూడాలి చూడాలి అయ్యో అనే వ్యక్తి ఎవరు చచ్చిపోతారు ఆనంద్ కేసులు ఉన్నా సీరియల్ ఉంది. ఇప్పుడు వేసుకోరా, పాట వేసుకోరా. నువ్వు ఏంద్రా ఇంతసేపు నా కాంగా ఏం అడుగుతా ఉన్నావా? ఓకే కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా సిగ్గేస్తుంది నిన్ను చేస్తుంటే, సిగ్గేస్తుంది మాటింటే, సిగ్గేస్తుంది నీతో ఉంటే చెప్పాలనుకుంటే బర్త్డే సాంగ్ వాడండి. సిగ్గింగ్ సిగ్గు మొక్కింగ్ మగ్గు పువ్వింగ్ తగ్గేదలే కాపక్క ఫోటో తీ. ఇప్పుడు పాట ఆ నుంచి మెట్లు దిగి చాలా కింద కట్టారు. నువ్వు సరిగ్గా పెట్టుకోవాలి. అది లేదు, పొడవుగా ఉంది చిన్న. సో చూసారు కదండి వీడియో, అందరూ బాగా నవ్వుకున్నారా? నచ్చిందా వీడియో? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అందరూ మంచిగా చదువుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. బాయ్.